క్రేజీ అనాలో, అడ్వెంచరస్ అనాలో, వియర్డ్ అనాలో అర్థం కావట్లేదు. వాళ్ళకి తెలిసిన గుజరాతీ భాషలో ఏదో చెప్పారు. ఆ పిల్లలు కూడా ఒక 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉంటారు. ఒక్కొక్క నా కొడుకులు తీసుకెళ్లి కత్తి చూపించి బెదిరించి వస్తువులు, డబ్బులు, ఫోన్లు అన్ని తీసుకెళ్లిపోతారు. ఇప్పటి వరకు మాకు జరిగినట్లో ఇదే కొంచెం గుజరాత్ స్టార్టింగ్ లో ఉన్నాం అనమాట. వాపి దగ్గరలో. ఇంకా భయ్య అయితే మనల్ని వదిలేస్తున్నాడు గుజరాత్ స్టార్టింగ్ బార్డర్లోనే. ఇంకా మనం వేరే ఏదైనా ట్రాన్స్పోర్ట్ చూసుకొని వెతుక్కొని వెళ్ళిపోవాలి. ఇంకా మన భయ్య అయితే ఏం తెలియదు కదా అని మార్నింగ్ నుంచి టిఫిన్ గట్ట ఇప్పిస్తున్నాడు. థ్యాంక్ యూ బాయ్. బాయ్. నామ్ బోలో. గోరఖ్ యాదవ్. కాసేవో యూపీ బనారస్ నుంచి. బాయ్ అయితే రాత్రి నుండి మాకు చాలా హెల్ప్ చేశాడు. అది నేను రికార్డ్ చేయలేకపోయింది, ఎందుకంటే ఛార్జింగ్లు గట్ట అన్నీ పెట్టుకోవాల్సి వచ్చింది. రాత్రి అంతా ట్రక్లోనే పడుకున్నాం బాయ్తో పాటు. హోటల్కి తీసుకొస్తున్నాడు బాయ్ తినిపించడానికి. మార్నింగ్ స్పాన్సర్ ఈడనుకుంటున్నారా, ఈడికి అంత సీన్ లేదు, ముష్టోడు. బాయ్ హాయ్ బోలో. స్పాన్సర్. మార్నింగ్ టిఫిన్ తినేసాక వాపి నుండి వడోదరా వరకు అయితే లిఫ్ట్ దొరికింది. అది కిतना కిలోమీటర్ వడోదరా బాయ్? 80. ఇంకా 80 కిలోమీటర్స్లో వడోదరా రీచ్ అయిపోతాం. వడోదరా రీచ్ అయ్యాక వడోదరా నుంచి జ్యోతిర్లింగానికి వెళ్ళడానికి దారంతా చూడాలి. కానీ అహ్మదాబాద్ 169 కిలోమీటర్స్. నేనైతే ముందున్నా, వాడైతే సైలెంట్గా వెనక్కి కూర్చున్నాడు. ఏదో డీప్గా ఆలోచిస్తున్నాడు బాగా. వడోదరాలో స్టే దొరకదేమో అనుకున్నాం, కాకపోతే స్టే దొరికింది. దాదాపు మనకి స్టే ప్రొవైడ్ చేశారు. ఇంకా మందిర్లో చేత్తో పోనీ కూడా, ఇంకా సబ్జీ, మనోడికి పాలు. ఆ రోజు నైట్ అక్కడ అలా గడిపేసి ప్రశాంతంగా తినేసి ఎలాగుందిరా? బాగా మిఠాయి. ప్రశాంతంగా ఆ రోజు విశ్రాంతి తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ వెళ్ళి బయలుదేరిపోయాం. వడోదరా నుంచి అయితే మనం సోమనాథ్ జ్యోతిర్లింగం దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. వీఆర్ ఇన్ హైవే. నడిచినంతసేపు నడిచి ఎవరైనా లిఫ్ట్ ఇస్తే వెళ్ళచ్చు సగం దూరం వరకు. అంటే సోమనాథ్ ఆలయం వరకు చాలా లాంగ్ ఉన్నది జర్నీ. అదృష్టం మేరకు నిన్న రాత్రి స్టే దొరికింది అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా దొరికింది. ఇక్కడ ఎవడు మనకి లిఫ్ట్ ఇచ్చే నాదుల్లో కనబడట్లేదు. నేను లాంగ్ చేస్తున్నాను, లాంగ్ వీడియో చేస్తున్నాను, మనం షార్ట్ చేస్తున్నాం. ఒక 15 km వరకు మనకి ఈ భయ అయితే లిఫ్ట్ ఇచ్చారనమాట. ఒక 15-20 కిలోమీటర్స్ వరకు మనకి లిఫ్ట్ అయితే దొరికింది. ఓ జెండా. జెండా వెనక్కి తీసుకుంటా. आगे जो मिल जाएगा ना उसके नीचे వ్యాన్లో లిఫ్ట్ ఇచ్చిన అంకులే మనకి కిషా అట దాబా గుజరాత్లో రాజ్కోట్కి వెళ్ళే రూట్లో ఉంది. అంకుల్ మనకి
బ్రేక్ఫాస్ట్ వెళ్ళలేదు కాబట్టి లంచ్ కూడా అంకుల్ ఆఫర్ చేస్తున్నారు. బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్. नासिक थाली जावा दो. We are having a proper Gujarati thali. It's very good. घर वाली कल ही गई. పటేల్ బాయ్ ఫుడ్ పెట్టడంతో పాటు మాకు ఒక 500 ఇచ్చారు. దాని తర్వాత మేము గుజరాత్ నుంచి ఇంటికి వెళ్ళేంత వరకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. मेरा नाम जयनंद कुमार पटेल, यूपी से जौनपुर जिला. तो पटेल भाई ने हमको लिफ्ट दिया था. का మన కొత్త ఫ్రెండ్ బాయ్ नाम बलवंत सिंह गुजरात फ्रॉम इंडिया. दोस्त मिले कर्नाटक से, आंध्रा से, ऊपर निकले ड्राइविंग में बैठ के मजा ले रहे. हाँ, लाइफ एंजॉय. अभी आप आपका उम्र कितनी? क्या भाई? मेरे ऊपर भी घर परिवार की जिम्मेदारी बहुत ज्यादा बढ़ गई. इसीलिए गेयर ज्यादा मारना पड़ रहा है. अब भाई दिन नाइट हमको चलना पड़ता है. వడోదరా నుండి రాజ్కోట్ బార్డర్ వరకు వచ్చాం. మాయా ట్రావెల్స్ బస్ వెళ్ళిపోతుంది. మాయా అంకుల్ బాయ్ అంకుల్, థ్యాంక్ యూ. ఫుల్ లిఫ్ట్. క్రేజీ అనాలో, అడ్వెంచరస్ అనాలో, వియర్డ్ అనాలో అర్థం కావట్లేదు. సో మేమైతే గుజరాత్ లో వడోదరాలు వెళ్ళి రాజ్కోట్ వరకు వచ్చేసాం. ఇప్పుడు రాజ్కోట్ వెళ్ళి ఎక్కడికి వెళ్ళాలరా? సోమనాథ్, దాని ముందు బే జునాగఢ్. జునాగఢ్ అయితే వెళ్ళాలి. టైం 9:30 అవుతుంది. మేము ఇలాగా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే ఒక 2 వ్యక్తులు వచ్చారు బండి మీద. రూమ్ కావాలా, అది కావాలా, ఫుడ్ గట్ట అన్ని మేము అరేంజ్ చేస్తాము, అది ఇది అని అన్నారు. దాని తర్వాత వాళ్ళ చుట్టూ ఒక చిన్నపిల్లలు అయితే చేరారు అనమాట. వాళ్ళకి తెలిసిన గుజరాతీ భాషలో ఏదో చెప్పారు. ఆ పిల్లలు కూడా ఒక 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉంటారు. ఒక్కొక్క నా కొడుకులు సిగరెట్లు, గాంజా గట్ట గట్టి కాల్ చేస్తున్నారు. ఆ భయ్య చెప్పిన దాంట్లో మాకు అర్థమైంది ఏంటంటే, ముందునే రూమ్ ఉంటది, ఆ రూమ్ దగ్గర మీరు ఉండండి, మేము వస్తామని. లిటరలీ ఆడు చెప్తున్నాడు, బ్రో అన్నా రాత్రిపూట ఇక్కడ రూమ్స్ అని అంటారన్నా, రూమ్స్ అని అనేసి రూమ్స్ కి తీసుకెళ్లిపోతారన్నా, రూమ్స్ కి తీసుకెళ్లి కత్తి చూపించి బెదిరించి వస్తువులు, డబ్బులు, ఫోన్లు అన్ని తీసుకెళ్లిపోతారన్నా. అన్నా నువ్వు ఇప్పుడు ఏం చెప్పావురా, రూము గీమే కదా చెప్పావు. సో అస్సలు మాకు సేఫ్ అనిపించలేదు. అది సంగతి. ఇప్పుడు పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాం. నీట్ గా టెంట్ గట్టా వేసుకోవాలి. బ్యాగ్ ఉంది. కార్తిక్ కొంచెం ఇక్కడ తుడవడానికి, చీపురు తేడానికి వెళ్ళాడు. అంతే. ఇప్పటి వరకు మాకు జరిగినట్లో ఇదే కొంచెం భయంకరం అని చెప్పలేం. ఎందుకంటే కనీసం ఇక్కడ మాటలైనా వాళ్ళు ఇప్పుడు రావట్లేదు. డైరెక్ట్ గా బలవంతంగా ఎక్కించుకుంటే పరిస్థితి ఏంటి. సో అది